స్వాతంత్ర్య సమరయోధుల ఉద్యమాల ఫలితంగా నేడు భారతీయులందరూ స్వేచ్ఛగా అందరూ కలిసికట్టుగా జీవిస్తున్నామని జిల్లా మైనార్టీ సంక్షేమాధికారి సునీల్ కుమార్ అన్నారు. గురువారం కాకినాడ రేచర్లపేటలోని పచ్చిపాలవారి వీధిలో గల అబూ హురేరా మసీద్ వద్ద జరిగిన 78వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో జిల్లా మైనార్టీ సంక్షేమాధికారి సునీల్ కుమార్ పాల్గొన్నారు. ఇమాం ఎహేతిషాం అధ్యక్షతన జరిగిన వేడుకల్లో జిల్లా మైనార్టీ సంక్షేమాధికారి సునీల్ కుమార్ పాల్గొని జాతీయ జెండా ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మౌలానా అరీఫ్ సయ్యద్ కరీం, లాల్ మొహమ్మద్, ఇంతియాజ్, ఎండి అస్గర్, అజీం, ఖాజా, బషీర్, షరీఫుద్దీన్ తదితరులు పాల్గొన్నారు. मस्जिद अबू हुरैरा की तरफ से हर साल की तरह इस साल भी आज यौम आज़ादी का दिन हम आज़ादी के शहीदों को याद करते हुए आज हम ये सेलिब्रेशन रेचलपेट में हर साल की तरह मस्जिद अबू हुरैरा की तरफ से सेलिब्रेट किया जा रहा है. స్వాతంత్రం వచ్చింది 1947 ఆగస్టు 15న. అప్పటి నుంచి ఇప్పటి వరకు మన భారతదేశం చాలా అభివృద్ధి చెందింది. ఇంకా అభివృద్ధి చెందాలంటే మనమంతా ఏకమై ఒకటిగా విద్యలోను, సహనంలోను, స్నేహంలోను, ఒకరికొకరికి సహాయం చేసుకుంటూలోను మన యొక్క భారతీయులందరినీ కూడా పైవైపు నడిపించడానికి మనందరం కూడా కృషి చేస్తూ మన భారతదేశాన్ని పైకి తీసుకెళ్దామని, మన దేశాన్ని మంచిగా కాపాడుకుందామని, అందరూ అన్నదమ్ముల వలె నడుచుకుందామని